హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా మల్పాటి కుక్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లం మురబ్బా అనేది ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడు మనకి వర్షాకాలం అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ వర్షాకాలంలో వచ్చే జలుబు దగ్గుల బారి నుండి పడకుండా ఈ అల్లం మురబ్బా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి అల్లం మురబ్బాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ అల్లాన్ని పొట్టు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి 100 గ్రాముల వరకు తీసుకున్నాను. ఇలా 100 గ్రాముల అల్లాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని దీనిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 200 గ్రాముల వరకు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి 200 గ్రాముల వరకు పంచదార అనేది యాడ్ చేసుకోవాలి. 100 గ్రాముల అల్లానికి 200 గ్రాముల బెల్లం, 200 గ్రాముల పంచదారని యాడ్ చేసుకోవాలి. ఒక ఇంతకి 4 ఇంతలు అనేది బెల్లం, షుగర్ కలిపి యాడ్ చేసుకోవాలి. మీరు ఓన్లీ బెల్లం అయినా వేసుకోవచ్చు, లేదా పంచదార అయినా వేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి వీలైనంత స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి. దీనిని మనం పాకం వచ్చే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. పాకం వచ్చేలోపు మనం ఒక ప్లేట్లోకి ఇలా ఆయిల్ అనేది వేసుకొని అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ కనుక ఉంటే బటర్ పేపర్కి అయినా సరే ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ పాకం అనేది రెడీ అవుతుంది కదా, ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకం అనేది ఉడికించుకుంటూ ఉండాలి. ఇలా పాకం అనేది మనకి నురగ ఫామ్లోకి వచ్చినప్పుడు దగ్గరుండి బాగా ఉడికించుకోవాలి. ఇలా నురగలా వచ్చినప్పుడు మధ్య మధ్యలో పాకం అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. దీనికోసం ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని కొద్దిగా పాకం అనేది అందులో వేసుకొని చెక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడైతే ఇంకా పాకం అనేది రెడీ అవ్వలేదు, వాటర్లో కలిసిపోతుంది కదా, కాబట్టి ఇది ఇంకా పాకం అనేది రెడీ అవ్వలేదు. మరో 2 నిమిషాలు దీనినైతే ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు మళ్ళీ ఉడికించిన తర్వాత మళ్ళీ ప్లేట్లోకి వాటర్ తీసుకొని ఇలా పాకం అనేది చెక్ చేసుకుంటే మనకి ఒక బాల్ షేప్లోకి వస్తే మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టే. మన చేతికి అంటుకోకుండా అటు ఇటు రోల్ అవుతే ఈ పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు. ఇలా పాకం అనేది వచ్చిన వెంటనే దీనిని మనం ముందుగా ఆయిల్ రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిని ఒక సన్నటి లేయర్ లాగా ప్లేట్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది కొద్దిగా చల్లారిన తర్వాత దీనిని చాక్తో చిన్న చిన్న ముక్కలుగా ఘాట్లు అనేవి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి ఇది చల్లారితే హార్డ్గా అయిపోతుంది, ముక్కలు అనేవి కట్ చేయడానికి అవ్వదు. కాబట్టి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. కనీసం 1 గంట సేపు అయినా సరే ఇది చల్లారిన తర్వాత ప్లేట్ నుంచి దీనిని చాక్తో ఇలా కదిలించామంటే అల్లం మురబ్బా అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, బటర్ పేపర్ పైన అయితే మనం ఇలా కదిలించాల్సిన అవసరం కూడా ఉండదు, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ప్లేట్లో అయినా పర్వాలేదు. ఇలా అల్లం మురబ్బా అనేది మొత్తం పీసెస్ అన్నిటినీ ప్లేట్ నుంచి సపరేట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, చాలా ఈజీగా అల్లం మురబ్బా అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. జలుబు దగ్గే కాకుండా వాంతులు, అలానే వికారం, పైత్యం లాంటి వాటి నుంచి కూడా మనకి ఉపశమనం కలుగుతుంది. మనం దీనిని సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చిన్న ముక్కని తీసుకొని నోట్లో వేసుకున్నామంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాంటి అల్లం మురబ్బాని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు ఆల్ అన్న ఆప్షన్ వస్తుంది. ఆల్ అన్న ఆప్షన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.